నమస్తే, మనం మోయిలో ఉన్నాం. ఆపరేషన్ కగార్ పైన విద్యార్థి సంఘాలన్నీ కలిసి ఇంతకుముందు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు ఎందుకు ఈ యొక్క దాడులు చేస్తూ ఉన్నారు, దానిపైన విద్యార్థి సంఘాలన్నీ ఖండించినాయి. ఒకసారి మనతో మాట్లాడదాం. విద్యార్థి నాయకులు ఉన్నారు. ఒకసారి నమస్తే అన్న. నమస్తే. అటేమో వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏమో విజయంగా చెప్పుకుంటా ఉంది, మీరేమంటారు? అయితే ఎంత మూర్ఖత్వ చర్య అంటే, ఒక తల్లికి ఇద్దరు బిడ్డలు పుడితే ఆ ఇద్దరు బిడ్డలు ఆ తల్లి పాలు తాగి బతారు, కానీ ఆ తల్లి ఆ బిడ్డలను చంపుకోదు. ఒక ఆ మార్గం ఎంచుకోవచ్చు, ఒక ఆయన విప్లవ మార్గం ఎంచుకోవచ్చు, ఇంకొక ఆయన పార్లమెంట్ మార్గం ఎంచుకోవచ్చు. కానీ ఎక్కడ కూడా ప్రపంచంలో తన బిడ్డలను చంపుకొని తల్లి ఆనందపడ్డ సందర్భాలు లేవు. కానీ అమిత్ షా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్న మూలవాసులైన ఆదివాసులను చంపుతూ అక్కడ ఉన్న పారామిలిటరీ బలగాలతోని ఆనందాన్ని హేళన చేస్తారు, ఆనందాన్ని వ్యక్తపరుస్తారు. ఎంత ఘోరం! ఒక వ్యక్తి చనిపోతే ఈ దేశంలో పుట్టిన ఆయన ఒక 40-50 సంవత్సరాలు సాయుధ పోరాటం చేసి ఆదివాసుల కోసం నిలబడ్డ వ్యక్తి ఆయన చనిపోతే అమిత్ షా ట్వీట్ చేస్తాడు, నరేంద్ర మోడీ ట్వీట్ చేస్తాడు, ఏమని మేము విజయం సాధించినామని. మీరేమైనా పాకిస్తాన్ మీద యుద్ధం గెలిచిరా విజయం సాధించడానికి? లేకపోతే చైనా మీద యుద్ధం గెలిచిరా? అటుకేని చైనా నిన్ను కొడుతుంది, ఇటుకేని పాకిస్తాన్ ఉగ్రవాళ్ళు నిన్ను కొడతారు. వీళ్ళిద్దరితో యుద్ధం చేసే శాతగాక మోడీకి అమిత్ షాకు అమాయకమైన ఆదివాసీ ప్రజలను చంపి నేను యుద్ధం గెలిచిన అని చెప్పి అక్కడ జాతీయ పతాకాలు ఎగరేస్తున్నావు. అసలు నీ ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో మొన్న దాకా జాతీయ పతాకం ఎగరలే. నువ్వు అవే మాకు చెప్పేది. విద్యార్థులుగా మేమందరం కూడా ఆపరేషన్ కగారును ఆపాలంటున్నాం. ఎందుకు అంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చంపడం తప్పని మేము మాట్లాడుతున్నాం. కాబట్టి ఆపరేషన్ కగారును తక్షణమే ఆపాలి. దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఆపరేషన్ కగారును ఆపాలంటున్నాయి. మూర్ఖత్వంగా నువ్వు ఆదివాసులను చంపుతా అంటే అది నీకు మంచిది కాదు. అసలు ఇంతవరకు ప్రపంచంలో పోరాటాలతో పెట్టుకున్నవాడు ఎవడు ముందు వాళ్ళే. అది హిట్లర్ కావచ్చు, నెక్స్ట్ నువ్వు కావచ్చు. నాజీలను మించిన ఎన్టీ రామారావు లాంటి ఏమీలు వేరు కదా. నువ్వెంత నక్సలైట్లు అంతం చేస్తున్న వాళ్ళు చాలామంది అంతమైపోయారా బాబు అమిత్ షా. నువ్వే నెక్స్ట్ అంతమవుతావు. నక్సలిజం అనేది నిజాల నిప్పుల నుంచి పుట్టింది. దాన్ని అంతం చేయడం ఎవరిని సాధ్యం కాదు. వాళ్ళు ఏమంటారు? నిజం చెప్తారు కదా ఈ ప్రజలకు. ఏమని నిజం చెప్తారు? ఆదివాసులు 5వ షెడ్యూల్ ఉంటుంది. ఏమని చెప్పిరు? ఆదివాసుల గ్రామ సభ అనుమతి లేకుండా ఏ పారామిలిటరీ బలగాలు ఆదివాసీ గూడాలకు పోద్దని చెప్తుంది 5th షెడ్యూల్. నీకు తెలియదు, ఎందుకంటే బాబు ఆర్ఎస్ఎస్లో అంటే చదువుకోరు. అమిత్ షా కూడా చదువు రాదు, వానికి చట్టాల మీద అవగాహన లేదు. అవగాహన లేని మూర్ఖుడు ఆదివాసులను చంపుతుండు. ఆ చట్టాలు ఏం చెప్తున్నా ఒకసారి తెలుసుకో. అలా గ్రామ సభ అనుమతి పొందితేనే అక్కడికి ఉన్న పారామిలిటరీ బలగాలు కానీ ఎవరైనా పోవచ్చు. మరి నువ్వు అమాయకమైన ఆదివాసులు చంపుతుంటే మేము ఎందుకు మాట్లాడుకుంటాం? మాట్లాడిన వాళ్ళు ప్రతి ఒక్కడు నక్సలేట్ అంటే రాహుల్ గాంధీ నక్సలేటేనా, మల్లికార్జున ఖర్గే నక్సలేటేనా, డి రాజా నక్సలేటేనా, నిన్నగాక మొన్న మాట్లాడిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు నక్సలేటేనా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నక్సలేటేనా? ఎంతమంది నక్సలు ఏం చేస్తావు? అంటే ఈ దేశంలో ఏ దేశభక్తులు అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళే, ఏ దేశభక్తులు కారంటే మిగతా ప్రజలందరూ నక్సలేట్లేనా? చెప్పండి. కాబట్టి ప్రియమైన ప్రజలారా, అమిత్ షా, ఆర్ఎస్ఎస్, నరేంద్ర మోడీ వీళ్ళ యొక్క ఆటలు మీరు చూడండి. వీళ్ళని ఇట్లే పరిపాలన కొనసాగిస్తే రేపు ఇది దేశ సార్వభౌమాధికారం మీద దాడి జరగబోతుంది. కాబట్టి మేము ప్రజలందరి తరపున విద్యార్థులుగా ఈ యొక్క ఆపరేషన్ కగారును ఆపాలని మేము తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. మావోయిస్టుకు సంబంధించిన లొంగిపోతా అన్నా కూడా వాళ్ళు ఒప్పుకుంటలేరు, పట్టుకొని మరీ చంపుతున్నారని ఒక వాదన వినిపిస్తుంది. మీరేమంటారు? ఇది 1000% ఏకపక్ష దాడులు. ఎందుకంటే నేను అంతో కొంత పీజీ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ చదివినా. ఎందుకంటే నేను నరేంద్ర మోడీ కంటే ఎక్కువ చదువుకున్నా, అమిత్ షా కంటే ఎక్కువ చదువుకున్నా. నేను పీజీ చేసినప్పుడు లా చేస్తున్నా. ఒక విషయం తీసుకొస్తున్నా, ఇరు వర్గాల మధ్య దాడి జరిగితే ఇటున్న వర్గానికి కూడా ఎంతో కొంత దెబ్బ తగులుతుంది, అటు కూడా ఎంతో కొంత జరుగుతుంది. కానీ ఏకపక్షంగా బుల్లెట్లతో కొడితే మొత్తం తలలకి ఎట్లా తగులుతున్నాయి చెప్పు? వీళ్ళేమన్నా ఒలింపిక్స్లో పాల్గొని వచ్చిరా కరెక్ట్ సూచి కొట్టనీకి? ఇది ఏకపక్ష దాడి. వాళ్ళు చర్చలకు వస్తా అంటే కూడా వీళ్ళు ఎందుకు వాళ్ళని చంపేస్తారు అంటే వాళ్ళకు ఒకవేళ చర్చల విషయం పోయింది, లొంగిపోతాం అంటారు. మేము లొంగిపోతాం అంటే కూడా ఎందుకు చంపేస్తారు అంటే వాళ్ళు లొంగిపోయినాక వచ్చి ఇక్కడ ఉన్న ప్రజలను సమాజాన్ని చైతన్యవంతం చేసి వాళ్ళ ప్రభుత్వాలను ఏడ కూలుస్తారని కూడా అంత పిరికి పంద భయంతో మోడీ అమిత్ షా అందుకే వాళ్ళని ఏకపక్షంగా పట్టుకొచ్చి చంపేస్తారు. ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటా ఉంటే ఒరిస్సా నుంచి పట్టుకొచ్చి ఇక్కడ చంపాల్సిన అవసరం ఏముందంటారు? యాక్చువల్లీ ఒక సెంట్రల్ కమిటీ కార్యదర్శికి అంత తక్కువ సెక్యూరిటీ అయితే ఉండదని నాకున్న అవగాహన, మేము చదువుకున్న వాటికు. కానీ అది ఖచ్చితంగా పట్టుకొచ్చే చంపిరని చెప్పి అక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఒక 25 మంది అమాయకమైన మావోయిస్ట్ పార్టీకి సానుభూతి పరులు అని చెప్తారు, వాళ్ళు మావోయిస్టులు అని చెప్పి చంపేశారు. ఖచ్చితంగా అది ఏకపక్ష దాడే. వాళ్ళని పట్టుకొచ్చి చంపేశారు, ఇలా ఎటువంటి అనుమానం లేదు. ఎదురు కాల్పులు జరిగితే కనీసం పోలీసుల నుంచి అయినా ఒకరు ఇద్దరు చనిపోయి ఉంటారు, కానీ వెళ్ళి నుంచి పెద్దగా ఏం లేవు. అసలు అటు ఎదురుకాల్పు జరిగినట్టు ఇంకా కనబడతలేదు కదా. ఎదురుకాల్పులు జరిగితే ఖచ్చితంగా మీరు అన్నట్టు ఒకటి రాస్తారు. ఎదురుకాల్పులు జరగలే, పట్టుకొచ్చి కొట్టేసిరు అంతే. పట్టుకొచ్చి కొట్టేసి చంపేసి ఇక ఈయన ప్రపంచాన్ని గెలిచినని చెప్పి విశ్వగురువు ఇక ఆయన ట్విట్టర్లో పెడతాడు,
మేము గెలిచినాం. ఏం గెలిచినావా నువ్వు? ఓ పాకిస్తాన్ యుద్ధం గెలిచినావా, చైనా యుద్ధం గెలిచినావా? శాతగాని మాటలు, శాతగాని ప్రగల్భాలు తప్ప అమిత్ షా మోడీ ఈ దేశానికి కానీ ఆదివాసులకు కానీ చేసింది ఏం లేదు. వీళ్ళు ప్రపంచ దేశాలతో గెలువురా నాయన అంటే అమాయకమైన ఆదివాసీ ప్రజలను చంపుకుంటూ ఆనందపడుతున్నారు. ఖచ్చితంగా నక్సలైట్లతోని ఆదివాసులతో పెట్టుకున్న వాడు ఎవడూ ముందుకు పోలే. ఖచ్చితంగా వాళ్ళ ఉసురు తలిగి నరహంతగా నరేంద్ర మోడీ, అమిత్ షా వాళ్ళ పతనం స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళ యొక్క పతనం ఖచ్చితంగా ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. ఇంకొకటి ఇక్కడ అంటే ఇంత ముందే వాళ్ళకు ఒక 500 మంది దానికంటే ఎక్కువ వాళ్ళకి ఆల్రెడీ దొరికిర్రు. వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని ఒకేసారి సమ్తే ప్రపంచవ్యాప్తంగా స్పందన వస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మెల్లమెల్ల 20 మందిని ఒకసారి 10 మందిని ఒకసారి అట్లా చంపుతున్నారని ఒక వాదన అనిపిస్తుంది. మీరు దానిపైన ఏమంటారు? 1000% ఇది ఒకరు ఇద్దరుగా యాక్చువల్లీ వాళ్ళంతా మావోయిస్టులని కూడా మనం అనడానికి అవకాశం లేదు. అయితే నేను ఈ మధ్య సోనీ సూర్య అనే ఆమె ఆర్టికల్ వ్యాసాలు నేను చదివిన. వాళ్ళు ఏమని చెప్తున్నామంటే, మీరు ఆదివాసీలు కదా, మీరు లొంగిపోండి, మీరు లొంగిపోకపోతే మేము మావోయిస్ట్ పార్టీ అని ముద్ర వేసి మావోయిస్టులను చంపేస్తాం. ఇగో ఇది ఆడ నడుస్తుంది. వాళ్ళకు నయాన్నో భయాన్నో గుంపులు లొంగిపోవడం ఏంటి? 25 మంది, 80 మంది, 30 మంది లొంగిపోతారు. లొంగిపోయిన 2 లక్షలు ఇస్తారు. ఇది ఎట్లా అయిపోయిందంటే మన ఉపాధి కూలీలు లెక్క అయిపోయింది. సేమ్ ఇదే నడుస్తుంది. 100 మంది లొంగిపోతే ఒక్కరికి 2 లక్షలు, 3 లక్షలు ఇట్లా లొంగిపోయిన వాళ్ళకి డబ్బులు ఇస్తారు, లొంగిపోయిన వాళ్ళకి చంపేస్తారు. ఇగో ఇదే నడుస్తుంది బస్తర్లా, మధ్య భారతంలో తప్ప అక్కడ పాలన లేదు. విచక్షణ రహితంగా దొరికిన మావోయిస్టులు అక్కడ ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎంతవరకు నిజం? ఇక్కడ 1000% అక్కడ మావోయిస్టులు దొరకడం అని కాదు. అక్కడ ఉన్న ఆదివాసీ గ్రామాలు మొత్తం కూడా మావోయిస్ట్ సానుభూతి పర్లే అని చెప్పి వాళ్ళని చంపేస్తారు. ఊర్లోకి పోతుర్రు, చంపేసుకొని తీసుకొని వస్తారు. ఎంత ఘోరం అంటే మన ప్రొద్దున కదా వేటకెళ్ళి సాయంత్రం కదా షికారు పట్టుకొచ్చినట్టు ప్రొద్దున వెళ్తురు గ్రే హౌండ్స్, పారామిలిటరీ బలగాలు, సాయంత్రం మనసును చంపే తీసుకొస్తారు. చంపేసిన వాళ్ళందరికీ మావోయిస్టులు అంటారు. ఇక చంపినాక ఆయన ఏం మాట్లాడతారు? ఈ దేశంలో ప్రశ్నిస్తే మావోయిస్ట్ అయినప్పుడు ఇక అడవిలో చంపినప్పుడు మావోయిస్ట్ కాడని మనం ఎందుకు అనుకోవాలి? యాక్చువల్లీ మోడీ, అమిత్ షా, ఇక్కడున్న అదాని, అంబానీ ఎట్టి పరిస్థితుల మధ్య భారతాన్ని లూటి చేద్దామన్న ప్లాన్లోనే అనేకమైన ఆదివాసులు చంపుతారు. ఆదివాసులకు మద్దతు ఎవడు మాట్లాడినా వాడు నక్సలైట్. ఇప్పుడు నేను అంబేద్కర్ వాదిని, కానీ భారత రాజ్యాంగాన్ని ప్రేమించే వ్యక్తిగా, మేము రాజ్యాంగాన్ని కాపాడుకునే వ్యక్తులుగా 21వ ఆర్టికల్ మీద దాడి జరుగుతుంది. ఆ దాడిని నిరసిస్తూ మేము ఖచ్చితంగా చర్చలకు 2 వర్గాలు రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అంటే ఇంత దారుణం అంటే కేశవరావు శవాన్ని కూడా వాళ్ళ ఊరికి వాళ్ళ అమ్మ నాన్నకి ఇవ్వడానికి కూడా ఇబ్బంది. అక్కడ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు అక్కడ పోతే మీరు మేము ఇప్పుడు ఒక 3 రోజులు పడుతుంది, టైం పడుతుంది అని చెప్పేసి వాళ్ళని కూడా బెదిరించి పంపినటువంటి పరిస్థితి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాళ్ళకి అందిస్తున్నారు. మీరు దీనిపైన ఏమంటారు? అయితే మనకు అందరికి అర్థం కావాలి, వ్యక్తి బతుకున్నప్పుడే వ్యవస్థను పాలకులను అంత గడగడలాడించినోడు ఆయన శవాన్ని చూస్తే కూడా పాలకులు అంతా భయపడుతురు. ఎంత సిగ్గుచేటు ఒక సుప్రీంకోర్టు చెప్పేంత వరకు కూడా అక్కడున్న పాలకులు తమ శవాన్ని, తన బిడ్డలను తనకి ఇయ్యలేకపోయాడు. కాబట్టి ఇది చాలా మూర్ఖత్వమైన చర్య. ఇప్పటికి కూడా ఎక్కడైతే శవాలు ఉన్నాయో ఆ శవాలు కూడా ఖచ్చితంగా అలా బంధువులకు కూడా అప్పయ్యప్పాలని చెప్పి ఓయూ విద్యార్థి సంఘాల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఓయూలో మీతో పనిచేసి ఒక ఆమె కూడా అందులో బలైనట్టు తెలుస్తుంది. మీరు ఏమంటారు దీని పట్ల? అక్క ఇక్కడే పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ మాకు చాలా సీనియరు. ఆమె ఉద్యమంలో ఉన్నప్పుడు మేము లేము. కానీ తెలంగాణ రాష్ట్రం వస్తే ఏ సమస్యలు అయితే పరిష్కృతం అయితే ఆమె కలలు కన్నదో, ఆమె కలలు కన్న రోజు రాలేకపోయింది. ఆ రోజు విప్లవందారి ఈ దేశంలో వస్తుందని ఆమె అటువైపు అడుగులేసి నమ్మిన సిద్ధాంతం కొరకు చివరి వరకు పోరాటం చేసి తన జీవితాన్ని, తన యవ్వనాన్ని ఈ దేశ ప్రజల కోసం అర్పించిన గొప్ప పోరాట యోధురాలు, విప్లవకారిణి అక్క. కాబట్టి అసొంటలు విప్లవం వైపు పోకుండా ఈ పాలకులు విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉపాధి చూపెడితే విప్లవం వైపు ఎవరు. కానీ శాతగాని పాలకులు ప్రశ్నించులను చంపడమే ధ్యేయంగా పెట్టుకున్నప్పుడు, ప్రశ్నించులను చంపడమే ఎజెండాగా పెట్టుకున్నప్పుడు దానికి ఎవరేం చేస్తారు? అందుకే ఉద్యమాలు, విప్లవాలను ఎవరూ ఆపలేరు. చేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. ప్రతి నిమిషం పోరాడే ప్రజలను భయపెట్టలేదు. అది మోడీ కాదు, అమిత్ షా కాదు, ఎవడు వచ్చినా కూడా ప్రజలను భయపెట్టడం కూడా ఎవరి తరము కాదని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.